ఢిల్లీలో సీజేపీ ఆందోళన కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఎస్ స్వప్న, నిన్న ఎప్పుడైతే చలో పార్లమెంట్ పిలుపు సక్సెస్ చేసుకున్నామంటున్నటువంటి సీజేపీ ఈరోజు కూడా ఆందోళన కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఏ విధంగానైతే జంతర్ మంతర్లో గత నెల రోజులుగా చేసినటువంటి దీక్షాస్థలి వద్దే ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే, దాంతోపాటు పెద్ద ఎత్తున యువత కూడా ఆ స్పాట్కు చేరుకున్నారు. అయితే ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఒకటే, అంటే ఇప్పటి వరకు ఏ విధంగానైతే నీట్ పేపర్ లీకేజ్ ఒకటే కాదు, దేశవ్యాప్తంగా ఎన్నో పరీక్షలు లీకేజ్ జరిగింది. సో ఆ పరీక్షలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి ఒకే ఒక డిమాండ్తో తాము గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్నాము. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏమాత్రం ఎటువంటి చలనం అనేది ప్రభుత్వం నుంచి లేదు. పైగా నిన్న చర్చల పేరుతో జేపీ నడ్డా నివాసంలో కావాలనే సీజేపీకి సంబంధించినటువంటి కోర్ టీంను హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో వాళ్ళు ఇచ్చినటువంటి విజ్ఞప్తి పైన కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే తమ పోరాటం ఏ విధంగానైతే గతంలో అనౌన్స్ చేశామో అదే విధంగా కొనసాగుతూ ఉంటుందనే విషయాన్ని ప్రస్తుతం సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. సో ఇప్పటికైతే యువత పెద్ద ఎత్తున జంతర్ మంతర్కి వస్తున్నారు. మరోవైపు జంతర్ మంతర్ నుంచి యువత ఎవరు కూడా పార్లమెంట్ వైపు వెళ్లకుండా పెద్ద ఎత్తున మరోసారి పోలీసులు సైతం భద్రతను కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి స్పాట్లో కనిపిస్తుంది. ఇంకోవైపు పార్లమెంట్లో కూడా ఇదే అంశం ఈరోజు పెద్ద ఎత్తున చర్చాంశనీయమవుతుంది. ఎందుకంటే ఏ రకంగానైతే విద్యార్థులు దాంతోపాటు యువత రోడ్లపైకి వచ్చి నీట్ ప్రశ్నపత్రంకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆందోళన చేస్తుంటే వాళ్ళపై ప్రభుత్వం కావాలనే దాడి చేసింది. సో వాళ్ళపై లాఠీ చార్జ్ చేయడం, టియర్ గ్యాస్ వదలడం, యువతపై దాడులు చేయడం సరైంది కాదు అంటూ కూడా ప్రతిపక్షాలు ఉభయ సభల్లో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే కొద్దిసేపటి క్రితమే లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఇతర ప్రతిపక్ష నేతలతో కలిసి స్పీకర్ను కలిశారు. ఈ సమావేశంలో లాఠీ చార్జ్ అంటే నిన్న యువత పైన జరిగినటువంటి లాఠీ చార్జ్ పైన ఖచ్చితంగా సభలో చర్చ జరగాలంటూ కూడా స్పీకర్ను డిమాండ్ చేశారు. అంతేకాదు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పేపర్ లీకేజ్ భారత ప్రభుత్వం అంటే విద్యాశాఖ మంత్రి పూర్తిగా ఏమాత్రం జవాబుదారీతనంగా వ్యవహరించట్లేదు. సో వీటన్నిటిపైన పార్లమెంట్లో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు బయట ఏ విధంగానైతే యువత చేస్తున్నటువంటి ఆందోళనను వాళ్ళ గొంతుకను ఖచ్చితంగా పార్లమెంటు వేదికగా దాంతోపాటు ప్రజల మధ్య కూడా వినిపిస్తామంటూ కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే అవసరమైతే ప్రతిపక్ష ఎంపీలతో కలిసి చలో పార్లమెంటుకు తాము కూడా సిద్ధమవుతామనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ కనిపిస్తుంది. మొత్తానికి రెండో రోజు కూడా దేశ రాజధాని ఢిల్లీలో కొంత టెన్షన్ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు ఏ విధంగానైతే ఎస్ స్వప్న అయితే రాజు రైట్, థ్యాంక్ యూ రాజు.